మిత్రని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారనమాట లక్ష్మి ఇటు అరవింద వాళ్ళు. ఇక ఇంటికి వచ్చిన మిత్రని వెంటనే గబగబా ఇక మనీష పరిగెత్తుకుంటూ వచ్చి, మిత్ర నీకు ఎలా ఉంది మిత్ర, నిన్నటి నుంచి నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది మిత్ర, నీ కోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇక నీ మీద ఈగ కూడా వాలనివ్వను మిత్ర, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఆంటీ, నేను మిత్ర మీద ఈగ కూడా వాలనివ్వను ఆంటీ, పద మిత్ర పద మన రూమ్లోకి వెళ్దాము అని చెప్పి ఇక మనీష ఏమో మిత్ర చేపట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద, ఆగు మనీష, మిత్ర బాధ్యత నీది కాదు అని చెప్పి అనగానే, అదేంటంటే అలా అంటారు, మిత్ర చేయి నన్ను ఎందుకు వదలమంటున్నారు, అసలు నా బాధ్యత కాదు అని అలా ఎలా చెప్తున్నారు, నేను మిత్రని భార్యని అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. అప్పటిక అరవింద అంటుంది, మనీష నీ బాధ్యత కాదు మిత్రది, మిత్ర బాధ్యత కేవలం లక్ష్మిది మాత్రమే అని చెప్పి అలా అరవింద చెప్పడంతో అటు ఇక మనీష ఇటు దేవి అని షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి కూడా అత్తయ్య గారు ఏంటి ఇంత సపోర్టింగ్గా నా వైపు మాట్లాడుతున్నారు అని చెప్పి లక్ష్మి కూడా కొంచెం షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక మిత్ర అయితే సంతోషంలో చూస్తూ ఉంటాడు. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.